ప్రభుత్వాన్ని పడగొడతామని మాటలు మాట్లాడితే నిలబెడతామంటూ ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారు సీఎం రేవంత్. నిరుద్యోగులెవరూ రోడ్డెక్కొద్దని, సమస్యలు ఉంటే మంత్రితో చెప్పాలని అన్నారు. ఇక రంగారెడ్డికి మహర్దశ రాబోతోందన్న సీఎం ఇక్కడి భూములు బంగారం కాబోతున్నాయని చెప్పారు. న్యూయార్క్ తరహా నగరం సిటీలో నిర్మిస్తామని, రాచకొండను ఫిల్మ్ హబ్ గా మారుస్తామన్నారు రేవంత్. కుల వృత్తుల్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పడగొడతాం, కూల్చేస్తామని మాట్లాడితే నిలబెట్టేందుకే పార్టీ మారుతున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేడ్లో పర్యటించిన సీఎం లష్కర్గూడలో గౌడనెలకు రక్ష కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా చేరికలపై స్పందించారు. నిరుద్యోగులు రోడ్డెక్కొద్దని, సమస్య ఉంటే మంత్రితో మాట్లాడాలని సూచించారు రేవంత్. ఇవాళ వాళ్ళందరూ మనకు ఎందుకు మద్దతు పలుకుతున్నారు అంటే, అరే తెచ్చుకున్న తెలంగాణ మనం బాగు చేసుకోవాలనా, ఏముందే నా దగ్గర ఇయనికే. వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం అంటారు. మీరు పడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే రంగారెడ్డి జిల్లాలో భూములు బంగారం అవుతాయన్నారు. తాము చేసిన అభివృద్ధి వల్లే రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఎకరం 100 కోట్లు పలుకుతున్నాయని చెప్పారు. మహేశ్వరంలో న్యూయార్క్ తరహా అద్భుత నగరం నిర్మిస్తామన్న సీఎం రాచకొండలో ఫిలిం సిటీ నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో భూమి దేశంలోనే ఎక్కడ లేనంత విలువ 100 కోట్లకు ఎకరం అమ్ముడుపోయే భూమి ఎక్కడైనా ఈ భూమి మీద ఉంది అని అంటే అది రంగారెడ్డి జిల్లాలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కులవృత్తులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులవృత్తులు ఆర్థికంగా బలపడితేనే సమాజం బాగుంటుందని చెప్పారు. బలహీన వర్గాల ప్రజలు పాలకులుగా మారాలంటే చదువు ఒక్కటే ఆయుధమన్నారు రేవంత్ రెడ్డి. పిల్లలను మంచి చదువులు చదివించాలని పిలుపునిచ్చారు. ఈరోజు కులవృత్తులు, చేతి వృత్తులు అడుగంటి పోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేక వాళ్ళ వృత్తులను వదులుకొని బయటకు వస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి వీళ్ళందరి పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రాణించాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. గౌడ వృత్తి కొనసాగితేనే కుమ్మర, వడ్ల కులాలు బతుకుతాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అటవీశాఖ ఆధ్వర్యంలో ఈత, తాటి మొక్కలు నాటే విధంగా చూడాలని సీఎంను కోరారు. బలహీన వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు శ్రీధర్ బాబు. కల్లు గీత కార్పొరేషన్ ద్వారా త్వరలో మరిన్ని పథకాలు రూపొందిస్తామన్నారు జూపల్లి. గీత కార్మికుల పిల్లల ఉపాధి కోసం పారిశ్రామిక వాడలు నిర్మిస్తామని చెప్పారు మంత్రులు. రోజు 10-15 చెట్లు ఎక్కుతారు కాబట్టి వారందరికీ మోపెట్లు కూడా ఇవ్వాలని కోరారు. గతంలో ఎప్పుడో 10 ఏళ్ల కింద ఇచ్చారు. తెలంగాణ వచ్చినాక సింగిల్ బెనిఫిట్ లేని కమ్యూనిటీ ఉంటే గీతా కార్మికుల కమ్యూనిటీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ పరంగా గత 10 ఏళ్లలో సహకారం అందలేదు. ఇలా గీతా కార్మికులకు ఆదుకునేటువంటి విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఎవరు ఏర్పాటు చేయాలన్న పరిశ్రమలు, ఈ చుట్టుపక్కల పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి మనం అందరం కూడా ముందుకొచ్చి ఇంతకు ముందు కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళారు. ఈ రోజు కూడా పరిశ్రమలను కూడా ప్రోత్సాహం చేయాలని, ఆ పరిశ్రమల్లో మీరు కూడా భాగస్వాములం కావాలని ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఆలోచన. రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరికీ కూడా యొక్క ప్రాణాపాయం జరగకుండా మరి ఇటువంటి కిట్స్తో పాటుగా ఇతర సహాయ సహకారాలు అందించడం కోసం కార్పొరేషన్ ఉంది. ఈనాడు కల్లు గీత కార్పొరేషన్ కావని ఫెడరేషన్ అవుతుందో దాని ద్వారా మీకు రకరకాల పద్ధతుల్లో ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇవాళ పలువురు ప్రముఖులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో నటుడు సాయిధరం తేజ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.